సూర్యాపేట జిల్లా మోతే దంపతుల హత్య కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోతే పిఎస్ లో పనిచేసే కానిస్టేబుల్ షరీఫ్ ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అక్రమ సంబంధమే దంపతుల దారుణ హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం రాత్రి హలవత్ భుజ నాగులు హత్యకు గురయ్యారు. బుధవారం సాయంత్రం పొలాల్లో పాతిపెట్టిన డెడ్ బాడీలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసిందన్న మళ్ళీ ఫోన్ చేయలేదన్న నాకు. అంటే మీకు వ్యవసాయ భూముల మీద ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏం లేదన్న, కౌలు చేస్తున్నా. పొలం కౌలు చేసి బతుకుతుందన్నా. మోతేలో కౌలు చేసుకొని బతుకుతున్నా. ఎవరితో లేపోరా అంటే మరి ఎవరు చేసి ఉంటారు మీ అనుమానం? సూర్యాపేట జిల్లా మోతే దంపతుల హత్య కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విజయభాస్కర్, మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురైన దంపతుల మృతదేహాలను నిన్న మధ్యాహ్నం తర్వాత స్థానికుల సమాచారంతో పోలీసులు వెలికి తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఆ కేసుకు సంబంధించి కీలక నిందితుడు అదే మండల కేంద్రానికి అదే మండలానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ గా పోలీసులు గుర్తించారు. మోతే మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. అదే మండలంలో పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న షరీఫ్ ఈ దారుణానికి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళిద్దరితో అంటే ఈ హలావత్ బూబా నాగులు దంపతులతో కొద్ది కాలం క్రితం షరీఫ్ కి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో అక్రమ సంబంధం కూడా ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఇటీవల షరీఫ్ కి పెళ్లి సంబంధం కుదరడంతో ఈ దంపతులతో షరీఫ్ కి విభేదాలు వచ్చాయి. ఈ ఆర్థిక సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి కూడా ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇది తన భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారుతుందని భావించిన షరీఫ్ వారందరినీ కూడా మంగళవారం సాయంత్రం రాత్రి పొద్దుపోయిన తర్వాత గుంట తీయాలి అనే దానికి సంబంధించి పనుందంటూ కూడా పిలిపించినట్టు కూడా తెలుస్తుంది. అర్ధరాత్రి పూట ఇద్దరిని కూడా గుంత తీర్చేందుకు పిలిపించి గుంత తీసిన క్రమంలోనే వారిని వెనక నుంచి బలంగా తలపై కొట్టడంతో వాళ్ళు తీవ్ర రక్తస్రావమే అక్కడే చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరిని వేర్వేరు గుంతల్లో వారు తీసిన గుంతల్లో వారినే పూడ్చిపెట్టిన కానిస్టేబుల్ ఆ తర్వాత తాజాగా వెళ్లిపోయాడు. నెక్స్ట్ డే అంటే నిన్న మధ్యాహ్నం తర్వాత ఈ డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు విచారణ చేసిన క్రమంలోనే షరీఫ్ కి సహకరించిన మరొక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడం, అతన్ని అదుపులోకి తీసుకోవడం, విచారణ చేయడంతో షరీఫ్ వ్యవహారం అంతా కూడా బయటపడింది. ఈ నేపథ్యంలోనే మోతే పోలీస్ స్టేషన్ లోనే విధులు నిర్వహిస్తున్న షరీఫ్ ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారణ జరుపుతున్నారు. అతనికి సహకరించిన మరొక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లయితే విచారణ అయితే చేస్తున్నారు. ఈ హత్యకు మొత్తంగా షరీఫ్ కి ఇటు ఈ దంపతులకు మధ్య ఏర్పడిన పరిచయం తర్వాత ఏర్పడిన ఒక అనైతిక బంధమే ఈ దారుణ హత్యకు దారి తీసినట్లు కూడా తెలుస్తుంది. ఇది ఈ విషయంలో దంపతులు డబ్బులు డిమాండ్ చేయడం, ఆ డబ్బులు డిమాండ్ చేసిన నేపథ్యంలోనే ఆ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని భవిష్యత్తులో తన ఉద్యోగానికి కావచ్చు, తన వివాహ బంధానికి కూడా ప్రాబ్లం అవుతుందనే కారణంతోనే షరీఫ్ ఈ దారుణానికి పాల్పడినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం షరీఫ్ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసులకు ఈ షరీఫ్ సహకరించిన మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మొత్తంగా దంపతుల డెడ్ బాడీస్ వెలుగులోకి రావడం కలకలం రేపగా అందులో నిందితుడు కానిస్టేబుల్ గా ఉండడం, అది కూడా ప్రొఫెషనరీ పూర్తి కాని కానిస్టేబుల్ ఉండడంతో ఒకసారిగా కలకలం అయితే రేపింది. ప్రస్తుతం నిందితుడు షరీఫ్ పోలీసు అదుపులో ఉన్నాడు. పోలీసులు అతన్ని విచారణ చేస్తున్నారు. ప్రియా. రైట్ విజయభాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.